ప్రపంచంలోని అన్ని మతాలను లోతుగా చదివిన ఒక మహానుభావుడు బిఆర్ అంబేడ్కర్ గారు. అయితే ఆయన జీసస్ క్రైస్ట్ బోధనలు చదివినప్పుడు ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ఆ మాట ఏమిటంటే, ఒక మతం గొప్పదా కాదా అనేది దాని బోధనలు సమాజంలో ఎలా జీవించబడుతున్నాయన్నదే నిర్ణయిస్తుంది. భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప ఆలోచనాపరులలో ఒకరు బిఆర్ అంబేడ్కర్ గారు. సామాజిక అసమానతలు, ముఖ్యంగా అంటరానితనం వల్ల ప్రజలు పడుతున్న బాధలను ఆయన చిన్నప్పటి నుంచే చూశారు. అందుకే ఆయన జీవితమంతా ఒక ప్రశ్నను ఆలోచించారు. మనిషి నిజంగా సమానంగా జీవించగల సమాజం ఎలా ఏర్పడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆయన కేవలం చట్టాలు మాత్రమే చదవలేదు, ప్రపంచంలోని అనేక మతాలను కూడా లోతుగా అధ్యయనం చేశారు. హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు మతం, బౌద్ధం, ప్రతి మతం మనిషి జీవితానికి ఏవీ చెబుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఈ పరిశోధనలో భాగంగా ఆయన బైబిల్లో ఉన్న జీసస్ క్రైస్తు బోధనలు కూడా చదివారు. యేసుక్రీస్తు చెప్పిన ఒక ముఖ్యమైన సందేశం ఆయనను బాగా ఆలోచింపచేసింది. బైబిల్లో యేసు ఇలా చెప్పారు: నీ పొరుగువానిని నీలాగే ప్రేమించుము. ఈ బోధనలో ప్రేమ, కరుణ, సేవ అనే విలువలు ఉన్నాయని అంబేద్కర్ గారు గుర్తించారు. అయితే ఆయన ఒక ముఖ్యమైన ఆలోచన కూడా చెప్పారు. అది ఏమిటంటే, ఒక మతం పుస్తకాల్లో చెప్పిన బోధనలు మాత్రమే సరిపోవు. ఆ బోధనలు నిజంగా సమాజంలో అమలవుతున్నాయా లేదా అన్నదే ముఖ్యమని ఆయన చెప్పారు. అంబేద్కర్ గారి దృష్టిలో ప్రతి మనిషికి గౌరవం, సమానత్వం, న్యాయం ఉండాలి. ఈ కారణంగా ఆయన చివరికి గౌతమ బుద్ధ బోధనలు సమానత్వం మరియు తర్కానికి దగ్గరగా ఉన్నాయని భావించి బౌద్ధమతాన్ని స్వీకరించారు. కాని ఆయన చెప్పినమో ఒక గొప్ప సత్యం ఏమిటంటే, ప్రపంచంలోని ఏ మతమైనా మనిషిని ప్రేమించమని, సేవ చెయ్యమని, సమానంగా చూడమని నేర్పితే ఆ మతం సమాజానికి మేలు చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు చెప్పిన ప్రేమ సందేశం కూడా ప్రపంచానికి ఒక గొప్ప పాఠమని ఆయన గుర్తించారు. చివరగా అంబేద్కర్ గారు చెప్పిన సందేశం ఇదే: నిజమైన మతం అనేది మనిషికి గౌరవం, సమానత్వం, న్యాయం ఇవ్వాలి. ఈ వీడియోని పూర్తిగా చూసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు.